విద్యుత్ శాఖలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. 417 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అప్లై లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నిరుద్యోగులకు శుభవార్త. మీకు అర్థమెటిక్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీష్ కావాలా, కరెంట్ అఫైర్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే పొందడం ఎక్కడైనా చూసారా? అర్థమెటిక్ మాత్రికుడు స్థాపించిన విఎంఆర్ లాజిక్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ ₹1 మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 21, 22, 23వ తేదీల్లో మాత్రమే. ఈ ₹1 కోర్సు పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియో చూడండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటమే కాకుండా మీ తోటి అభ్యర్థులకు కూడా చెప్పండి. మరి ఈ ఆఫర్ ఎందుకో చెప్పమంటారా? అదేనండి, మన విఎంఆర్ సార్ పెళ్లి రోజు జనవరి 21 కానుక. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీ లక్ష్యాన్ని సాధించండి. వివరాలకు 88188366 మరియు 88639639 నెంబర్లను సంప్రదించండి. మన సొంత రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన సంస్థలో పనిచేసే అవకాశం అండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వైజాగ్లో వర్క్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేస్తారు. టోటల్గా 450 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో మనకు ఈ వ్యాకెన్సీస్ ఇంజనీర్ పోస్టులు, సో డిప్లొమా కానీ, బీటెక్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ సంబంధించిన విభాగాల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్తో ఈ సబ్జెక్ట్స్ చేసినా కూడా ఎలిజిబులే. సో ఎలక్ట్రానిక్స్ అంటాము, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇలాంటి కోర్సెస్ చేసినా కూడా ఎలిజిబులే. సో మనకు వైజాగ్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకు వైజాగ్లో వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ సెక్టార్స్లో మనకు హైదరాబాద్, వైజాగ్లో వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మెకానికల్ వచ్చి ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులు 70, ఎలక్ట్రికల్ 25, సివిల్ 25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్ 5, మెటలర్జీ 5, టోటల్గా 150 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మనకు సూపర్వైజర్ పోస్టులు మెకానికల్ 140, ఎలక్ట్రికల్ 55, సివిల్ 35, ఎలక్ట్రానిక్స్ 20, టోటల్గా 250 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే అభ్యర్థులు ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ చేసింటారో సంబంధిత ఫీల్డ్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మనకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్ అండి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సూపర్వైజర్ పోస్టులకు ఖచ్చితంగా 65% మీరు బీటెక్ కానీ డిప్లొమాలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 60% వచ్చినా ఓకే. ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎటువంటి పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సో మెకానికల్ అన్నాము, అందులో బ్రాంచెస్ సపరేట్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ మెన్షన్ చేశారు. వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి. సో అన్ని సబ్జెక్ట్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది మనకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. 28th ఫిబ్రవరి వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 11th, 12th, 13th ఏప్రిల్ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లై చేసుకోవడానికి ఫీజు అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 1072, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్కి 472 ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే లభించడం జరుగుతుంది. సో అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చాలా మంచి శాలరీ, స్టార్టింగ్లోనే 85,000 వరకు కూడా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. సో ఎగ్జామ్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏదైతే మనకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రజెంట్ షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. ఫుల్ నోటిఫికేషను 1వ తేదీ అప్లై డేట్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు రిలీజ్ చేస్తారు. ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో కూడా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీలో ఉద్యోగం సాధించాలి అనే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. 1వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.